విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. అదేనమ్మా, మన మనసులో దేని మీదైనా ఇష్టాన్ని పెంచుకుంటే ఆ ఇష్టాన్ని బయట పెట్టినప్పుడే కదా అది ఎదుట వాళ్ళకి తెలిసేది. మనసులో ఉన్నది మనసులోనే ఉంటే ఎవరికి తెలుస్తుంది చెప్పు? చెప్పమ్మా. ఏంటే అలా అడుగుతున్నావు విమలమ్మా? అసలు బుద్ధుందా నీకు? ఇదొకరిని ఇష్టపడే పరిస్థితి గాని దీన్ని ఇంకొకరు ఇష్టపడే పరిస్థితి గాని దీనికుందా? ఇప్పుడు వీళ్ళున్న పరిస్థితికి కష్టాలు తప్ప ఇష్టపడ్డాలుండవు. నువ్వేదో ఊహించుకుని అనవసరంగా దాని బుర్ర పాడు చేకే. అవునత్తయ్య, బామ్మగారు చెప్పింది నిజం. నా పరిస్థితి నాకన్నా మీకే బాగా తెలుసు. నాకు ఈ ముసల్దాని సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఆ సంయుక్తకి మనశ్శాంతి ఉండదు. మందైపోయిందిరా, ఇంకా మందు కావాలరా. రే, తెచ్చిన ఫుల్ బాటిల్ అరగంటలో తాగేశావు. ఇంకా చాలరా బాబు. ఏం పర్లేదు, అవసరమైతే ఇంకో 4 ఫుల్ బాటిల్ తాగుదాంరా. పులికి ఆకలిగా ఉండి ఆహారం అందుబాటులో ఉండి వేటాడడానికి అనువుగా ఉన్నా కూడా ఏదో ఉపవాసం ఉన్నట్టు ఏం చెయ్యలేకుండా ఉండడం నువ్వు ఎప్పుడైనా చూసావా? నీకేమైనా పిచ్చా? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు పులి ఎందుకు వేటాడకుండా ఉంటుంది? ఉంటుంది. ఆ పులి పేరే జర్నలిస్ట్ వాసు. అలాగే ఉంటుందిరా. ఏమంటున్నావు ప్రణయ్? అవునరా, ఆ వాసుతో తన మరదలు అదే సంయుక్త ప్రైవేట్ ఫోటోలు, నాతో క్లోజ్గా ఉన్న వీడియోలు ఉన్నాయి. వాటిని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తే అది నిజమనుకున్న వాసు నన్ను చంపడానికి వచ్చాడ్రా. కాని వచ్చినవాడు వచ్చినట్టే తలదించుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు తన ఫేస్ చూడాలరా. సంయుక్త ప్రైవేట్ ఫోటోలు, నీతో ఉన్న వీడియోలు నీ దగ్గర ఉండడం ఏంట్రా? నాకేం అర్థం కావట్లేదురా. రేయ్ పిచ్చోడా, నువ్వు కూడా షాక్ అయ్యావు కదా? మహాసాధ్వి లాంటి సంయుక్త ఫోటోలు వీడియోలు నా దగ్గర ఎక్కడుంటాయిరా? అది సాధ్యమయ్యే పనేనా? ఇలారా, నీకు సీక్రెట్ చెప్తాను. నా దగ్గర అలాంటివి ఏమీ లేవురా, అంతా ఉత్తదే. ఆ
వాసుకి సంయుక్త అంటే విపరీతమైన ప్రేమ. తన కోసం ఏమైనా చెయ్యగలిగేంత ప్రేముంది. మామ కూతురన్న బాధ్యత. ఇవన్నీ ఉండటం వల్లనే నేనెంత వెదవనో సంయుక్తకి రియాకి అర్థమయ్యేలా చేసి నన్ను చావు దెబ్బతీశాడు. నేనిప్పుడు అదే ప్రేమను అడ్డు పెట్టుకుని లేని ఫోటోలను వీడియోలను ఉన్నాయని నమ్మించి వాడి ప్రేమను త్యాగం చేసేలా చేసి నిత్యాన్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకునేలా చేశాను. సంయుక్త మీద ప్రేమని వదులుకోలేక, నిత్యాన్ని పెళ్లి చేసుకోలేక నరకం అనుభవిస్తున్నాడు. వాసు ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కాక ఆ సంయుక్త పిచ్చిదైపోతుంది. ఓరి దుర్మార్గుడా, మరి ఈ విషయం వాళ్ళకి తెలిస్తే ఎలా? ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా? చెప్పడం కాదు కదా, చెప్పాలన్న ఆలోచన వచ్చినా కూడా మన ఇంటి వెనక బావిలో నువ్వు శవమై తేల్తావు. లవ్ ఫెయిల్యూర్ వల్ల చచ్చిపోయావని అందరినీ నమ్మిస్తాను. జాగ్రత్త. నేను ఇక్కడే ఈ ఇంట్లోనే ఉందామనుకుంటున్నాను సార్. సార్ ఇప్పుడు నేనేం చెప్పలేను. నేను వచ్చి జరిగింది చెప్తాను. బాయ్ సార్. చేతికందిన అందాన్ని ఆస్వాదించకుండా అడ్డుపడి నా అదృష్టాన్ని నాశనం చేసింది ఆ సంయుక్త. లేదంటే ఈ పాటికి ఆ సౌందర్యం నా పక్కనుండేది. నా ఆలోచనల్ని పసిగట్టినట్టుంది. అందుకే ఈ గొడవ చేసింది. ఇంత అల్లరి చేసి చివరికి తెలివిగా మిస్ ఇండియాని చేస్తానని సౌందర్యని అక్కడే ఉండేలా చేసింది. అయినా ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతాను అందంట. సరిగ్గా తిండికి బట్టకు గతి లేదు కానీ మిస్ ఇండియాని ఎలా చేస్తుంది? నేనెలా చేయనిస్తాను? మిస్ ఇండియా కోసం అటు తిరిగి ఇటు తిరిగి ఆ సౌందర్యం నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. కానీ అప్పటి వరకు ఈ విరహాన్ని ఎలా భరించాలి? ఫోన్ చేద్దామా? ఫోన్ చేద్దాం. రోజు టచ్లో ఉండి మాట్లాడుతుంటేనే కదా ఏదైనా అవకాశం ఉంటే వెంటనే అందుకోవచ్చు. ఫోన్ చేద్దాం. హలో సార్.
హాయ్ సౌందర్య, ఎలా ఉన్నా? ఐఎమ్ గుడ్ సార్. డిన్నర్ అయిపోయిందా? ఇంకా లేదు సార్, చేయాలి. అదేంటి, ఎర్లీగా డిన్నర్ చేయాలి కదా. మిస్ ఇండియా అవ్వాలంటే ఎర్లీ డిన్నర్సు, వెల్ స్లీప్ అవర్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే జిమ్, ప్రాక్టీస్, డైట్ లాంటివి చాలా ఉంటాయి. నువ్వేమో మీ చెల్లి నిన్ను మిస్ ఇండియా చేస్తాను అనగానే నమ్మేసి వెళ్ళిపోయావు. కానీ అది మీ చెల్లికి సాధ్యమవుతుందా లేదా అని నాకెందుకో అనుమానంగా ఉంది. నాకు అలాగే ఉంది సార్, కానీ ఏం చేస్తాం, తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని మామ్ చెప్పింది, అందుకే ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ, సంయుక్తకి ఛాన్స్ అని నీకున్న ఛాన్స్ పోగొట్టుకోవద్దు. నిన్ను మిస్ ఇండియాగా చూడాలని నేనెంతగా తప్పించానో నీకు తెలియంది కాదు కదా. నాకు తెలుసు సార్, కానీ పరిస్థితులు అలా వచ్చాయి. సరే సౌందర్య, జాగ్రత్త. ఏ మాత్రం అనుమానం వచ్చినా నా దగ్గరకు వచ్చాయి. నీకోసం మన ఇంటి గేట్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అలాగే సార్, థ్యాంక్స్. ఇంకేంటి సౌందర్య? ఇంకేముంది సార్, మరి ఉంటాను. సరే సౌందర్య, గుడ్ నైట్. నేను చెప్పింది కూడా ఒక్కసారి ఆలోచించు. నువ్విక్కడుంటే నీకు అన్ని విధాలా బాగుంటుంది. అలాగే సార్, బాయ్. బాయ్. సార్ చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది. సంయుక్త నా కోసం ఎంతని ఖర్చు పెట్టగలదు? నాకు థింగ్స్ ఎలా ప్రొవైడ్ చేయగలదు? ఒకసారి మామ్తో డిస్కస్ చేస్తే బెటర్. మామ్, ధర్మతేజ గారు కాల్ చేశారు. నా మిస్ ఇండియా గురించి మాట్లాడారు. ఏమన్నారు? అదే మామ్, మిస్ ఇండియా అవ్వాలంటే చాలా డబ్బు కావాలి, ప్రాపర్ ట్రైనింగ్ అవసరం, ఫుడ్, క్లాత్స్ అంటూ చాలా కావాలి. అవన్నీ సంయుక్త ఖర్చు పెట్టగలదా? అన్నీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ధర్మతేజ సార్ దగ్గరకు వచ్చేయమని చెప్పారు మమ్మ. అదే మామ్, సంయుక్త ఏదో ఆవేశంలో నన్ను ఇక్కడ ఉంచాలన్న పట్టుదలతో మిస్ ఇండియాని చేయడానికి ఒప్పుకుందేమో గాని ఇదంతా తనకి చేతనవుతుందా చెప్పు? తన చేతకానితనంతో ఎక్కడ నా లైఫ్ని రిస్కులో పెట్టుకున్నానా అనిపిస్తుంది. సహాయం చేయడానికి ధర్మతేజ గారు సిద్ధంగా ఉన్నారు. ఈ టైంలో ఇలా రిస్క్ తీసుకోవడం అవసరమా మామ్? నీ భయం నేను అర్థం చేసుకోగలను బేబీ. కానీ సంయుక్త నిన్ను మిస్ ఇండియా చేస్తానంటుంది కదా, అది చూద్దాం. అది కాదు మమ్మా. చూడు బేబీ, సంయుక్త ఎంత మొండిదో నీకు తెలుసు కదా. తను చెయ్యాలనుకున్న పని ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా చేస్తుంది. పరాయి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ హెల్ప్ తీసుకోవడం కంటే చిన్న చిన్న ఇబ్బందులున్నా మనం సంయుక్తకు ఒక అవకాశం ఇవ్వడమే కరెక్ట్. నువ్వెక్కువగా ఆలోచించి భయపడకు. నీకు తోడుగా నేనుంటాను. నువ్విక్కడుంటే నీకు అన్ని విధాలా బాగుంటుంది. మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా, మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా.
తాకిన ఈ వనం పూలు తొడిగేనా మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా నిన్నటి స్వప్నం కోసం వెనుదిరిగి చూడకంటూ రేపటి ఉదయం కోసం ముందడుగు వెయ్యమంటూ తెలవారని రేయిని నడిపే వెలుగవగలనా తడియారని చెంపలు తుడిచే చెలిమవగలనా నిదురించని నిజమై నిలదీసే గతమే భరించలేని భారమై వెంటాడగా మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందమ్మా నీకు? పర్లేదు అత్తయ్య. అయ్యో వద్దు నువ్వెందుకమ్మా, అసలే నీకు ఒంట్లో బాలేదు. నువ్వు వెళ్ళి పర్లేదు రెస్ట్ అత్తయ్య, తీసుకో. మీరు ఉండండి, అయ్యో. నేను చేస్తాను కదా. సరేరా, నేను తర్వాత కాల్ చేస్తాను. నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు వచ్చి పని చేస్తున్నావు? అమ్మా నువ్వేనా చెప్పొచ్చు కదా తనని రెస్ట్ తీసుకోమని. అమ్మా తనని తీసుకొచ్చి పని చేపిస్తున్నావు. ఇది బాగుందిరా, నేనెందుకు పని చేయిస్తాను? తనే వచ్చింది. తను వస్తుందమ్మా, కానీ నువ్వు వద్దని చెప్పాలి కదా. తను రాగానే వెళ్ళిపోమని చెప్పాలి కదా. ఒకవేళ నీకు అంత ఇబ్బంది ఉంటే నన్ను పిలిస్తే నేను వచ్చి నీకు హెల్ప్ చేసేవాడిని కదా. హలో హలో, నువ్వేమీ అత్తయ్య మీద అరవాల్సిన అవసరం లేదు. నా గురించి అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నాకు తెలుసు నేను ఎలా ఉన్నానో, నేనేం చేస్తున్నానో. అసలు నా గురించి నువ్వు అంత కేర్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. నేనేమీ చిన్నపిల్లనేం కాదు. అత్తయ్య, నేను వెళ్ళి బట్టలు ఉతికి ఆరేసొస్తాను. ఏమైంది ఏమైంది? ఇలారా ఇలారా. ఇంతలా ఆలోచిస్తూ బాధపడేవాడివి ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఏమంటున్నావు అమ్మా? నేనేం చేశాను? అదేరా నువ్వు తీసుకున్న నిర్ణయం. వాడు అన్ని సరైన నిర్ణయాలే తీసుకుంటాడు. కొడుకు పెళ్లి కొప్పుకున్నాడని సంతోషించక లేని పని మాటలు మాట్లాడి వాడి బుర్రను ఎందుకు చెడగొడుతున్నావు? వాడు నా మనవడు, ఏం చేసినా సరిగ్గానే చేస్తాడు. అసలేంటే నీ సమస్య?
ఎందుకు వాడికి చీటికి మాటికి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నావు? ఈ సంబంధం నీకిష్టం లేదా, లేక ఈ సంబంధం నేను చూడడం నీకు నచ్చలేదా? అది కాదత్తయ్యా. వాడి నిర్ణయం ఏమిటో చెప్పకుండా మీరు నిర్ణయం తీసుకున్నారు. అసలు నిచ్చని పెళ్లి చేసుకోవడం వాడికిష్టమో లేదో మనం ఒక్కసారి కనుక్కోవాలిగా. మీ మీద గౌరవంతోనో లేదా భయంతోనో పెళ్లి ఒప్పుకుంటే రేపు ఇబ్బంది అవుతుంది కదా. కాదా అని ఎవరు బలవంతం చేస్తే నా మనవడు పెళ్లి ఒప్పుకోవడానికి వాడేం చిన్న పిల్లాడు కాదు. అయినా వాడి పెళ్లి విషయంలో గౌరవానికి భయానికి నిర్ణయం తీసుకుంటాడా? వాడు ఏం చేస్తున్నాడో, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడో వాడికి బాగా తెలుసు. నువ్వే అనవసరమైన భయంతో వాడి బుర్రలో లేనిపోని అనుమానాలు పెడుతున్నావు. వాడి మనసును చెడగొడుతున్నావు. అర్థమవుతుందా నీకు? నిత్యని పెళ్లి చేసుకుంటే వాడి జీవితం బాగుంటుందే. అర్థం చేసుకుని చావు. హలో ఎవ్రీవన్, మీ అందరికీ ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పాలని ఇక్కడికి పిలిచాను. ఇకపై వాసుతో జీవితం పంచుకోబోతున్నాను. వాసు నేను త్వరలో పెళ్లి చేసుకుని భార్యాభర్తలం అవ్వబోతున్నాం. శ్వాసలేని ఆశనే